శివరాత్రి వస్తుంది కదా, ఇంకా ఇల్లు సదరడం స్టార్ట్ చేసినాం. సజ్జ మీద ఉన్న సామాన్ ఎప్పటికీ సజ్జ మీదనే ఉంటాయి, అవి వాడడం. సజ్జ మీద సామాన్ చదువుతుంటే ఈ ఆల్చిప్పలు కనిపించినాయి. ఇవి నేను బీచ్ కు పోయినప్పుడు ఏరుకున్నా అనమాట. ఇవన్నీ కవర్ నింపుకొని వచ్చి అట్లా ఉట్టి ఆల్చిప్పలే కాదు, చిన్న చిన్న శంఖాలు, పెద్ద 2 శంఖాలు దొరికి వాటిని క్రియేటివ్ గా ఏదైనా చేద్దాం అనుకున్నా, ఇక అవి మూలకే వాడున్నాయి, సజ్జ ఎక్కినాయి ఆఖరికి. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేస్తున్నా అంటే బయట పడేస్తున్నా. దాంట్లో 2 శంఖాలు ఉన్నాయి, కొంచెం పెద్దవి అనమాట. ఫస్ట్ టైం బీచ్ కి వెళ్ళినా అని ఇంకా ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ అక్వేరియం ఉంటే అక్వేరియం లేచేది, వాటితో పనేం లేదు, ఊరికే వాడుంటున్నాయి. ఎందుకు ఇంట్లో ఉండి వేస్ట్ గానీ ఇంకా బయట ఆయన విలువైన సామాన్లు చదువుతున్నాడు. చదివినప్పుడల్లా వాటిలో ఉన్న చార్జర్లు, వైర్లు అన్ని ఒక డబ్బాలు వేసి పెడతాడు. మళ్ళీ చదివినప్పుడు మళ్ళీ తీసి కొంచెం దులిపి మళ్ళీ అదే డబ్బాలు వేసి పెడతాడు. వాడు నా స్వింగ్ మిషన్ డబ్బా అనమాట. దీంట్లో మిషన్ అయితే లేదు, ఊరికే డబ్బా అయితే. మా పిల్లలు చిన్నప్పుడు అనమాట, ఏనుగు దాని టైర్లు పోయినాయి, పడేస్తున్నా. అది కూడా ఇక మా పిల్లలు చీరలు ఉంటే కొట్టుకుంటారు, అందుకే మీదికి పెట్టేసినాం. మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు బుక్స్ దాంట్లో ఏముందని ఓపెన్ చేస్తున్నా. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చిన్నప్పుడు ఎంత బాగుందో. ఇంకా నా ఫోటో కనిపించింది దీంట్లో సడన్ గా ఓపెన్ చేస్తే. 5th క్లాస్, ఇది ఎప్పుడుదో ఏమో ఎల్కేజీ యూకేజీ అట్లా గుర్తుకుంటది అని చెప్పేసి సైడ్ కి అయితే నా గురించి ఒక పేరనే రాసిండు. మీరు కూడా ఇట్లా కలెక్ట్ చేసి పెట్టుకున్నారా? మీ పిల్లలు చిన్న బాగా చేసిండో డ్రాయింగ్స్ కూడా. వన్ హ్యాండ్ రైటింగ్ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఇవి వచ్చేసి కవర్లు అనమాట. ఈ డబ్బాలన్నీ కవర్లే. ఈ కవర్లు సజ్జ మీదనే ఉంటాయి. పెట్టే ఎవరికన్నా ఇద్దాం అంటే లేదు కవర్లు ఉండని, పని చేస్తే అంటాడు. మళ్ళీ సజ్జ మీదకే ఒక కవర్ కూడా. ఆయనకి సజ్జకే ముందే చెప్పిన, ఏదైనా పనికిరాని వస్తువు ఉంటే తీసేద్దాం, కవర్ల డబ్బా కింద ఉంటే వాడుకుంటాం. అదే సజ్జ మీద ఉంటే ఊకే సజ్జకి చదువుతున్నప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ దాని మీదనే పెడతాం. అరే అవసరానికి పనికి రానప్పుడు ఎందుకు. సజ్జ అయితే ఒక మినీ రూమ్ లా ఉంటది, మంచిగా బెడ్ వేసుకొని పడుకోవచ్చు. లోపలికున్న సామాన్లన్నీ తీసి ఇంకా బయట పెట్టేసిన. ఇంకా కొన్ని ఉన్నాయి, బట్టలు కూడా మేము మూట కట్టి పెట్టినాం పనికిరాని, అవన్నీ తీసేసి. ఇల్లు చదివినప్పుడల్లా మా ఆయనకి నాకు ఇద్దరికి గొడవ అవుతుంది. ఎందుకంటే ఆయన పనికిరాని సామాన్లన్నీ దాచి పెడదామంటాడు. ఎందుకే అన్ని వాడేద్దాం తీసేద్దామని నేను మా ఇద్దరికి ఫైటింగ్ అంతది అనమాట. ఆఖరికి నేను ఏం చేస్తా అంటే సైలెంట్ కూర్చుంటా. ఇక ఆయన వచ్చి అన్ని మీద పెట్టుకుంటా. ఈ రోజు కూడా అదే అయింది. ఫైనల్ గా నేను చెప్పింది చేయడు ఆయన చేసేదే చేస్తాడు. మేమిద్దరం ఉంటే పని తక్కువ, లొల్లు ఎక్కువ ఉంటది. అందుకే అనిపిస్తుంది అబ్బా నేను ఒక్కదాని ఉంటే నేను నిమ్మలంగా వేసుకుంటా పని అనిపిస్తుంది. ఈ చదువుడేమో గానీ ఒక దెబ్బ కూడా తాకింది నాకు, మండుతుంది. దుమ్ము అస్సలు పడదు, అందుకే ఖర్చు కట్టుకున్నా మూతికి.